అందరికీ నమస్కారం అండి. చూడండి, సింహంకి వెనక్కి తిరగమంటే తిరుగుతుందా? ఒకసారి ముందు అడిగేశాక తిరగదు. మీడియా చెప్తుంది. మా నాన్న ఏం చెప్పేవారు తెలుసా? పులికి ఆకలేస్తే గడ్డి తిందు అని చెప్పేవారు. ఏం తిందు? గడ్డి తిందు. అలాగే ఈ ఒక్క సూర్యనారాయణమూర్తి చంద్రుడు అవ్వమంటే అవ్వగలరా? అవ్వలేరు. ఎందుకంటే చందమామ రాత్రి అందం, తెల్లవారి సూర్యుడు అందం. అయితే మరి ఇప్పుడు మేక ఏం తింటుంది? గడ్డి తింటుంది. మాంసం తినమంటే తింటుందా? తినదు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇందులో నీతి వాక్యం ఏంటంటే, మా నాన్న కదా మాంసం తింటారు, సింహం వెనక్కి తిరగదు, మా నాన్న వెనక్కి తిరగరు, నేను వెనక్కి తిరగను. ఒక ఆలోచించాను, ఒక ఇది చేస్తాను అంటే నా వంతు కృషి నేను చేస్తాను, గెలిచేస్తానని కాదు. కానీ అలాగని మా నాన్న అన్నారు కదా, మా నాన్న నాన్ వెజ్ తింటారు, పులి గడ్డి తిందు, మాంసమే తింటుంది అని అన్నారని అలాగని నేను మాంసం తిన్నాను. ఎందుకంటే ఇందులో నీతివాక్యం ఏదంటే, ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది మనం చేద్దాం మన మనసుకి, అంతే. ఇంతకు మించి ఇంకేం లేదండి. ఇంతటితో సెలవు తీసుకుంటాం.